ఇప్పటి వరకు మనం చూసాం చివరి నిమిషంలో అమ్ముడిపోయో లేకపోతే అవకాశం రాకో వాట్ ఎవర్ అలా వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ అధినేత చెప్పిందే మాకు శాసనం అని చెప్పి నిలబడ్డారు సందీప్ పంచకర్ల. భీమిలి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 24,248 ఓట్లు, 10.55% ఓట్ షేర్తో ఆయన దక్కించుకున్న పరిస్థితి. సందీప్ పంచకర్ల చాలా కష్టపడ్డారు పార్టీ కోసం, ఎన్నో అవమానాలు పడ్డారు. 2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ అండ్ బ్యాచ్ వాళ్ళ గ్యాంగ్ ఇబ్బంది పెడుతుంటే తట్టుకున్నారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మనుషులు కాకినాడలో భౌతిక దాడి చేసిన నిలబడ్డారు సందీప్ పంచకర్ల. ఆ వీర మహిళల్ని కాపాడారు. ఆ కాపాడే క్రమంలో, ఈ దాడి నుంచి వీర మహిళల్ని కాపాడే క్రమంలో దెబ్బలు తిన్నారు, ఎన్నో తట్టుకున్నారు, నిలబడ్డారు. అలా నిలబడి టికెట్ రాకపోయిన భీమిల్లో సపోర్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావుకి ఇంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారంటే దానికి కారణం సందీప్ పంచకర్ల అని కూడా చెప్పొచ్చు. సో సందీప్ పంచకర్ల త్యాగం చేశారు, నిలబడ్డారు, మంచి అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు వచ్చే గవర్నమెంట్లో. అద్భుతమైన పోస్ట్, ఆయన చదువుకున్న వ్యక్తి, పిహెచ్డి చేశారు డాక్టర్ సందీప్ పంచకర్ల. సో అద్భుతమైన అవకాశం రాబోతోంది. సో పవన్ కళ్యాణ్ సందీప్ పంచకర్లకి అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో కొత్తపేటలో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. అక్కడ బండారు శ్రీనివాసరావు, వాళ్ళన్న బండారు సత్యానందరావు, చర్ల జగ్గిరెడ్డి, ఈ త్రిముఖ పోరులో అన్నదమ్ములు ఇద్దరు ఓట్లు స్ప్లిట్ చేసుకుంటే చర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పుడు ఘన విజయం సాధించారు. అప్పుడు బండారు శ్రీనివాస్కి వచ్చిన ఓట్లు 35,833, 17.57%. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది చేశారు, ఆయన చెప్పిన మాట మీద నడుచుకున్నారు. బండారు శ్రీనివాస్ టికెట్ రాకపోతే బాధపడ్డారంతే, కానీ రచ్చపెట్టి గోల చెయ్యలా, అన్నకి సపోర్ట్ చేశారు. బండారు శ్రీనివాస్, బండారు సత్యానందరావు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. కాబట్టి బండారు శ్రీనివాసరావుకి అద్భుతమైన అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఒక మంచి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగ్గిరెడ్డి మనుషులు ఆ టైంలో టికెట్ రాలేదు కదా, మా పార్టీలో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇండిపెండెంట్గా వేసేయండి అని చెప్పి సలహాలు కూడా ఇచ్చారండి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే జగన్కి లాభం కాబట్టి, జగ్గిరెడ్డికి లాభం కాబట్టి. కానీ అది నడుచుకోలే. అన్న చెప్పినట్టు నడుచుకున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నడుచుకున్నారు, పొత్తు ధర్మాన్ని పాటించారు. అద్భుతమైన అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు బండారు శ్రీనివాస్.